ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము ఇండియా మరియు రష్యా సంబంధం. ఇండియా సంబంధం ఇప్పటిదే కాదు, 1971లో ఇండో పాక్ యుద్ధం అవుతున్న వేళ పాకిస్తాన్కి సపోర్ట్గా చైనా, అమెరికా, బ్రిటన్ ఈ దేశాలు సపోర్ట్గా వచ్చాయి. ఏషియాలో మరియు ఇండియాకి సపోర్ట్గా రష్యా అంటే అప్పటిలో సోవియట్ యూనియన్, ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన సోవియట్ యూనియన్ ఇండియాకి సపోర్ట్గా వచ్చింది. ఇప్పుడైతే కానీ అది విడిపోయి రష్యాగా ఏర్పడింది. కానీ ఇప్పుడు కూడా ప్రపంచంలో అతిపెద్ద దేశంగా, భూభాగం పొందిన దేశంగా రష్యా ఉంది. ఇప్పుడు కూడా అమెరికా మనకి మిత్రదేశం అని చెప్పుకుంటామే కానీ అది ఎప్పుడు పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తుంది. కానీ రష్యా అలా కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్కు అండగానే ఉంది, ఒక కలకాలం మిత్రుడిలా. ఇప్పుడు అమెరికా మనపైన ఎందుకు టారిఫ్స్ వేస్తుందో తెలుసుకున్నాం. రష్యా నుంచి ఆయిల్ కొనడం, రష్యా నుంచి ఆయిల్ కొంటే ఇండియా పైన టారిఫ్స్, ఇది అమెరికా చెప్పిన న్యూస్. ఇప్పుడు ఆగస్ట్ 15న అంటే మన స్వతంత్ర దినాచరణ సందర్భంగా పుటిన్ మరియు డొనాల్డ్ ట్రంప్ అలాస్కాలో భేటీ కాబోతున్నారు. అంటే మనకి అర్ధరాత్రి ఒకటైతే అక్కడ వాళ్ళకి పగలు మధ్యాహ్నం అయి ఉంటుంది. అలాస్కా అది ఒకప్పట్లో రష్యా భూభాగమే, అయితే రష్యా తనే అమెరికాకి అమ్మేసింది. మనం తెలుసుకున్నాము ఇండియా మరియు రష్యా సంబంధం ఎలాంటిదో అని. రష్యా మరియు ఇండియా సంబంధం కలకాల సంబంధం ఇది. ఇప్పుడు డాలర్కు వ్యతిరేకంగా బ్రిక్స్ కరెన్సీ వస్తుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. వస్తే మంచిదేమో అనుకుంటాము. ఎలా అంటే బ్రిక్స్ కరెన్సీ వస్తే డాలర్ పడిపోతుంది. అమెరికా అందరిపైన చెయ్యి వేయాలంటే కారణం డాలర్ చూసుకొని, ఎలాంటి అన్ని దేశాలు డాలర్ పైన ట్రేడింగ్ చేస్తాయి. మనము బ్రిక్స్ కరెన్సీ వాడడం మొదలు పెడితే అమెరికా డాలర్ కూలిపోయడం ఖాయం. ప్రపంచంలోనే డాలర్ విలువ ఎక్కువ, అందుకని అమెరికా రెచ్చిపోతుంది. డాలర్ కానీ పడేయాలంటే వచ్చే కరెన్సీ ఒకటే, అది బ్రిక్స్ కరెన్సీ. బ్రిక్స్ కరెన్సీ అంటే బ్రిక్స్ అంటే ఇది అమెరికా గుంపు, అమెరికా ఒక గుంపు, నాటో. బ్రిక్స్ని కూల్చాలని డొనాల్డ్ ట్రంప్ ఎంతగానో ప్రయత్నించాడు కానీ అది విఫలమైంది. బ్రిక్స్ని కూల్చడం అంటే సాధ్యమే.